బ్రేకింగ్ న్యూస్. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలోని మద్దూరు వెంకటేశ్వర స్వామి గుడిలో చోరీ కేసును ఛేదించారు పోలీసులు. వారంలోపే ఆలయ వెండి నగలను దొంగిలించిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. పూజారి, రిటైర్డ్ ఈవో, బంగారు వ్యాపారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 5 కిలోల 800 గ్రాముల వెండి బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ వెండి విలువ సుమారు 14,76,000 ఉంటుందని అంచనా వేశారు. అయితే ఈ వివరాలు వెల్లడిస్తూ వేగంగా కేసును ఛేదించిన ఆళ్లగడ్డ పోలీసులను అభినందించారు జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్. 7 to 8 months back. So appudu unna EO and priest archaku tarvata mugguru accused, third accused vachesariki oka jeweler. So ekkadiki vallu velli ee vendi ఆభరణాలని సేల్ చేశారు. సో ఈ కేసులో వచ్చేసరికి ఇప్పుడు ముగ్గురు అక్యూజ్డ్ మనకి A1 వచ్చేసరికి మామిడి కృష్ణ కిషోర్, హూ ఇస్ ద ప్రీస్ట్ దేర్, అర్చగా అవుతారు. A2 వచ్చేసరికి భగవతం వెంకట్ నరసయ్య, హూ వాజ్ ద దెన్ EO. సో వీడు 31st July 2025 రిటైర్డ్ అయిపోయి ఇప్పుడు ఉన్న ఈఓకి చార్జ్ ఇచ్చారు. కానీ ఈ వెండి ఆభరణాలు హ్యాండ్ ఓవర్ చేయడం జరగలేదు. బికాజ్ అక్కడ ఉన్న వెండి ornaments were not the real ornaments. అక్కడ ఉన్న ornaments fake. రెడ్డికి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారే. శ్రీరామ్, చెప్పండి. ఏదైతే గుడిలో పూజారి అలాగే రిటైర్డ్ ఈవో కూడా కలిసి ఈ దొంగతనానికి పాల్పడినట్లు తెలుస్తుంది. సో వారి వద్ద నుంచి మొత్తంగా ఎంత వెండినైతే స్వాధీనం చేసుకున్నారు, దీనిపై దర్యాప్తు ఎలా జరిగింది? అఖిల, మన జరిగినటువంటి వైకుంఠ ఏకాదశి నాడు వెంకన్నకు ఏదైతే వెండి సంబంధిత ఆభరణాలతో అలంకరించారు. అయితే గతంలో ఎవరైతే ఆ టెంపుల్లో స్వామివారికి అలంకరణగా ఆభరణాలు ఇచ్చారో వారికి డౌట్ రావడంతో ఈ ఘటన అంతా కూడా వెలుగు చూసింది. ఎందుకంటే ఆ వైకుంఠ ఏకాదశి నాడు స్వామివారిని అంతా కూడా అలంకరించారు. అలంకరించిన తర్వాత మరుసటి రోజు ఏదైతే ఆలయ సంబంధిత అర్చకులు వాటిని బీరువాలో పెడుతున్న సమయంలో ఆ గ్రామస్తులకు డౌట్ రావడంతో ఈ ఘటన వెలుగు చూసింది. గత ఏడాది ఏదైతే సంక్రాంతి పండుగ రోజు గతంలో ఉన్నటువంటి ఆలయ అర్చకులతో పాటు రిటైర్డ్ ఈఓ ఎవరైతే ఉన్నారో గతంలోనే దాదాపు 7 కేజీల వరకు వెండి సంబంధిత ఆభరణాలన్నీ ఆ స్వామివారికి తొడిగేటటువంటి బంగారు సంబంధించినటువంటి విలువైన వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా గతంలో నేరుగా ఆలయ అర్చకులు ఈఓకు గతంలో ఏదైతే గత ఏడాదిలో జరిగిన సంక్రాంతి పండుగ రోజు ఈ ఘటన జరిగినట్లుగా గ్రామస్తులకు చెప్పిన పరిస్థితి. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇటు హిందూ సంఘాలతో పాటు స్థానికంగా ఉన్న భక్తులు ఫిర్యాదు మేరకు పోలీసులు కూడా 2 రోజుల్లోనే ఈ కేసును ఛేదించడం జరిగింది. ఇప్పటికే 5 కిలోలు వెండితో పాటు మిగతా బిస్కెట్ సంబంధిత వాటన్నింటినీ కూడా స్వాధీనం చేసుకుని దాదాపు దాని వాల్యూ 15 లక్షలు ఉండేలా ఉందంటూ కూడా నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్ మీడియా ముందు ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి. అయితే ఇలాంటి ఘటనలకు పాల్పడేటటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో ఇలాంటి ఆలయాల్లో డొనేట్ చేయాలంటే కూడా ముందుకు రానటువంటి పరిస్థితి. ఎందుకంటే అక్కడ ఉండే అర్చకులు కావచ్చు లేదా ఈవోలు ఇలాంటి వాటికి పాల్పడడంతో రానున్న రోజుల్లో డొనేట్ చేయడానికి ముందుకు రానటువంటి పరిస్థితి. ఇలాంటి అధికారులపై తక్షణమే చర్యలు తీసుకొని పోలీసులు కేసును ఛేదించడం. రైట్ శ్రీరామ్, థ్యాంక్ యూ.